ఈ డార్క్ వరల్డ్ ఇదంతా చూసాక చాలా మంది ఒక స్టేట్ లోకి వెళ్ళిపోయారు. అండ్ యా, ఇదంతా జస్ట్ సర్ఫేస్ మాత్రమే. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి, సొల్యూషన్ ఏంటో మాట్లాడుకుందాం. వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటో తెలుసా? వీటన్నిటిని ఇప్పుడు రిలీజ్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? దీన్ని నార్మలైజ్ చేయడం. బేసిక్ గా వాళ్ళు మనుషుల్ని ఇన్ఫర్టైల్ చేయాలనుకుంటున్నారు, వీక్ గా చేసి కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. మనం వండుకునే ఫుడ్ లో మొదటి వేసే నూనె నుండి ఆఖరిగా రుచి కోసం వేసే సాల్ట్ వరకు అన్నిటినీ కల్తీ చేశారు. ఇంకా బయట ఫుడ్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు. వేసుకునే బట్టల్లో ప్లాస్టిక్స్, నిద్ర లేవగానే వాడే టూత్ పేస్ట్ నుండి పడుకునేంత వరకు మన లైఫ్ స్టైల్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఈ మేట్రిక్స్ నుంచి నువ్వు బయటకు వచ్చి ప్రశాంతంగా ఉండాలంటే చాలా కష్టం, కానీ చిన్న చిన్నగా ట్రై చేయొచ్చు. ఫస్ట్, బయట ఫుడ్స్ కంప్లీట్ గా బంద్ చేయండి. కూల్ డ్రింక్స్ అయితే వాటి జోలికి కూడా వెళ్ళకండి. డైరెక్ట్ గా ఫార్మర్స్ నుంచి కొనడానికి ట్రై చేయండి. ఆర్గానిక్ ఆర్ నేచురల్ ఫార్మింగ్స్ ని ఎంకరేజ్ చేయండి. క్లాత్స్ విషయానికి వస్తే కంప్లీట్ గా కాటన్ అండ్ వూల్ ప్రిఫర్ చేయండి. క్లాత్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది నీ స్కిన్ మీద కానీ ఆర్ నీ బాడీ హీలింగ్ మీద కానీ. ఇంకా సిగరెట్ అండ్ ఆల్కహాల్ విషయానికి వస్తే ఎంత చెప్పినా తక్కువే. సంవత్సరాలు తరబడి మన మూవీస్ లో ఓపెన్ చేయంగానే ముఖేష్ యాడ్ చూసిన తర్వాత కూడా ఇప్పటికీ మానట్లేదు చాలా మంది. మార్నింగ్స్ లేవగానే కాస్త స్ట్రెచింగ్స్ అండ్ యోగా చేయడం, నైట్ 7 కల్లా డిన్నర్ కంప్లీట్ చేయడం, 10 లోపు పడుకుని పోవడం, మొత్తం సిస్టమ్ రీబూట్ చేయాలి. బేసిక్ గా ఇవన్నీ ఈ జాబ్స్ చేసి డబ్బు కోసం పరిగెత్తే ఈ సొసైటీలో చాలా కష్టం. బట్ ఎంతో కొంత ట్రై చేయండి మీ హెల్త్ కోసం. కొంచెం మీరు తినే ఫుడ్ మీద ఫోకస్ పెట్టండి. మీరు మీ బాడీలోకి ఎలాంటి చెత్తను పంపిస్తున్నారో కాస్త చూడండి. ప్రతి ప్రోడక్ట్ కొనే ముందు దాని ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెక్ చేయండి. వీలైనంత వరకు నేచురల్ లివింగ్ కి షిఫ్ట్ అవడానికి ట్రై చేయండి. రాగి ప్లేట్స్ వాడడం,